హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉంది. బ్యాక్ టు బ్యాక్ హిట్ మూవీస్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. కానీ తాజాగా మహేష్ బాబు సినిమాను మర్చిపోయి ట్రోలర్లకు అడ్డంగా దొరికిపోయింది. ఇంకేముందు ట్విట్టర్ ఖాతాలో రష్మికను ట్రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప 2 దూసుకుపోతుంది. దీంతో ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ సినిమా హిట్ తెగ ఎంజాయ్ చేస్తుంది. యానిమల్ సినిమా తర్వాత మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న రష్మికకు ఇప్పుడు మరిన్ని ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు మహేష్ అభిమానులకు సారీ చెప్పింది. అసలు విషయానికి వస్తే నేషనల్ క్రష్ రష్మిక మందన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను థియేటర్లో ఫస్ట్ చూసిన సినిమా విజయ్ దళపతి నటించిన గిల్లీ అని తెలిపింది. ఆ తర్వాత సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా తెలుగులో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి మూవీకి రీమేక్ అని తనకు ఈ మధ్య తెలిసిందని, అందులోని అప్పుడు ఈ పోడి సాంగ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. తన లైఫ్ మొత్తంలో ఆ పాటను ఎన్నోసార్లు స్టేజ్ మీద డ్యాన్స్ చేసినట్లు తెలిపింది. తాను స్క్రీన్ మీద చూసిన మొదటి హీరో విజయ్ అని, ఫస్ట్ హీరోయిన్ త్రిష అని చెప్పుకొచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ రష్మిక చెప్పిన మహేష్ బాబు సినిమా పేరు పొరపాటుగా మారింది. గిల్లీ సినిమా మహేష్ నటించిన ఒక్కడు మూవీకి రీమేక్ గా తెరకెక్కించారు. కానీ రష్మిక పోకిరి రీమేక్ అని చెప్పడంతో ఆమెను సరదాగా ఆట పట్టిస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. తాజాగా అలాంటి ఓ పోస్ట్ కు రష్మిక తెలుగులో రిప్లై ఇస్తూ అవును సారీ గిల్లీ సినిమా ఒక్కడు రీమేక్ కదా అని ఇంటర్వ్యూ అయిపోయాక అనుకున్నారు. పోకిరిని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ చేస్తారు అనుకున్నాను. నిజంగా సారీ, నాకు వాళ్ళు నటించిన అన్ని సినిమాలు ఇష్టమే అంటూ ఫన్నీ ఎమోజీలను షేర్ చేసింది.